హాయ్ బ్రో, డెమో వీడియో చూసారా? నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. డెమో వీడియో లాగానే ఎలా వీడియో ఎడిట్ చేయాలో నేనైతే చెప్తాను. ఫస్ట్ అయితే లైట్ మోషన్ అయితే ఓపెన్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అని చెక్ అవుట్ ఉంటాయి, ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే మన బీట్ మార్క్ వచ్చేసి ఇంప్లీట్ సింపుల్గానే ఉంటుంది. ఫస్ట్ అయితే చెక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ అయితే చేయండి. చెక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ సెలెక్ట్ ఆర్ లేయర్స్ ఫస్ట్ ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆర్ లేయర్స్ చేసి కాపీ లేయర్ అయితే చేయండి. బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్లోకి వచ్చేసి స్టార్టింగ్ 0.00 మిల్లీ సెకండ్స్ కానీ పేస్ట్ 4 లేయర్స్ అయితే చేయండి. ఫస్ట్ అయితే లాస్ట్ వచ్చేసి ఏం లేదు, జస్ట్ ఇమేజ్ చేంజ్ చేయడమే ఉంటుంది అన్ని మొత్తం టోటల్ వర్క్. లాస్ట్ వచ్చేసి ఒక ఇమేజ్ అయితే యాడ్ అయితే చేయండి. ఒక ఇమేజ్ యాడ్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే చేయండి. ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ అయితే చేయండి. వచ్చేసి గ్రూప్ని క్రియేట్ బ్లెండింగ్ అండ్ ఆపోజిట్ లైట్ అండ్ వెళ్ళి స్క్రీన్ అయితే చేయండి. మన ఫోటో అనేది సెట్ అవుతుంది. ఒకవేళ మీ ఇమేజ్ నచ్చకపోతే ఇమేజ్ అయితే చేంజ్ అయితే చేయండి. ఎవరి ఇమేజెస్ అయితే ఎడిట్ చేస్తున్నారో వాళ్ళ ఇమేజెస్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి మీ గ్రూప్ని అయితే ఆఫ్ అయితే చేయండి. ఇలా ఐ మార్క్ అయితే ఆఫ్ అయితే చేయండి. నేనైతే ఈ ఫోటోలో అయితే ఎఫెక్ట్స్ అనేది ఆఫ్ అయితే పెట్టు ఉంటాయి, మీరు వచ్చి ఆన్ అయితే చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత గ్రూప్ని క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి ఈ సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేయండి. ఫస్ట్ ఒక కీ ఫ్రేమ్ ఇచ్చేసి ఇలా 3.18 కాడ ఇంకొక కీ ఫ్రేమ్ అయితే ఇవ్వండి. ఫస్ట్ కీ ఫ్రేమ్ కాడ ఇలా ఒక 19, నేనైతే 19 పెట్టుకుంటాను. మీరు ఎంత పెట్టుకున్నా అది మీరు కూడా 19 పెట్టుకుంటే ఇంకా లుక్ అనేది బాగుంటుంది. మైనస్ ఒక 7 అయితే పెడుతున్నాను. ఇలా అయితే పెట్టుకుని వీడియో అనేది ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు మన గ్రూప్ని అయితే ఆన్ అయితే చేయండి. ఇలా అనేది వస్తుంది మన వీడియోకి అయితే. ఈమె అయితే షేక్ అవుట్లో కొంచెం చిన్నగా ఉంటుంది. నేనైతే కొంచెం ఇలా 2 ఫింగర్స్ తోటి కొంచెం స్వైప్ అయితే చేసుకోండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేయండి. మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేయండి, లుక్ బాగుండేటట్టు. ఇలా నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేయండి. కొంచెం లుక్ మంచిగా ఉండేటట్టు నేనైతే యాడ్ చేస్తున్నాను. ఇలా అయితే యాడ్ అయితే చేయండి. ఇప్పుడు వచ్చేసి థర్డ్ ఎఫెక్ట్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ బటన్ అయితే క్లిక్ అయితే చేయండి. మీకు నచ్చిన ఇమేజ్ అయితే ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి యాడ్ అయితే చేయండి. ఇలా యాడ్ అయితే కొంచెం ఇమేజ్ని కొంచెం ఇట్లా రొటేట్ అయితే చేసుకోండి. వీడియో వచ్చేసి ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ని అయితే క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అయితే చేయండి. కాపీ ఎఫెక్ట్ చేసి ఈ ఎఫెక్ట్కి వచ్చేసి పేస్ట్ అయితే చేయండి. నేనైతే కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఆఫ్ అయితే ఉంటాయి, మీరు వచ్చేసి ఆన్ చేసుకోండి. అయితే కొంచెం వీడియో కలర్ గ్రేడింగ్ అయితే అవుతుంది. అన్నిటికైతే ఇలా ఆఫ్ అయితే ఉంటాయి, ఆన్ అయితే చేసుకోండి మీరే. ఇలా ఆఫ్ అయితే చేసుకోండి. ఓకేనా, మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, పైన ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. నచ్చితే కనుక షేర్, లైక్ అయితే చేయండి.